నిద్ర మొక్కం ఇంకా నిద్ర లేవనట్టే ఉంది. నేనే 9:30కు లేచినంటే ఇది 12కి లేస్తుందో 1కి లేస్తుందో. దానికన్నా ముందు నా ముగ్గే ఉండాలి ఆకిట్లా. గోరింట పూచింది కొమ్మాలి కుండ, మా నాన్న కన్నాడు అమ్మ లేకుండా. వదిలే నీ ఎన్ని సుక్కలు ఎన్ని వరుసలు ఎందుకే? ఎన్నైతే ఏంది? ముగ్గేయడానికి 3 చుక్కలు 3 వరుసలు. మరి నీ ఎన్ని? నాయి 12 సుక్కలు 12 వరుసలు. నీకన్నా ఎక్కువనే ఎత్తా. ఎన్నైతే ఏంది? ముగ్గు మంచుకుంటా అయిపోయాయి. ముఖం మంచిగుంటేంది లేకుంటేంది, ఆకిట్ల ముగ్గు మంచిగుంటే దాని అందమే వేరు, దాని వన్నే వేరు. ఏం మాట్లాడుతున్నవే? ముగ్గు అందం ముఖం వన్నని ఎవరంటున్నవే? అయ్యో గట్ల గరానికి రాబడితేవేంది వదినే? నిన్ను అనటానికి నాకు సిగ్గు లేదా, మానం లేదా? అయినా ఒకళ్ళు అనటానికి నాకేం అవసరం, నాకేం పట్టి. అదే నరి అల్లకు లొల్లి వచ్చిందామారా? అదే నా పేరు నరి కాదా, నారే నారి అందా తుత్తిగా. అరే నా పేరు తుత్తిగా కాదురా, తత్తిగా. ఇక అదినలిద్దరు కోపంగా ముగ్గెత్తారు. ఆ ముగ్గును మనం ఏదైనా వేసి అల్లిద్దరు గుళ్ళలు వెతిద్దాం. దానికన్నా ముందు నా ముగ్గేసుడైంది. నా ముగ్గు టిక్కులాడి ఎక్కడో అక్కడ పోయేదాకా చూసి దండం మీద బట్టలు ఎత్తుకచ్చుకునే మొక్కందానా నా ముగ్గు నలిపేస్తావా? ఇక చూసినవా దీని సంగతి చెప్తా. అసే సపిని సపిని వర్రి వర్రి నా గొంతు అవుతుంది, కానీ ఈడైతే చెవులను చెట్లు మలిసినాయా? నీ పెదవులకు పెట్టింది నిజంగా లిఫ్ట్కి అయితే, నీ కళ్ళకు పెట్టింది కాటుకి అయితే దమ్ముట బయటికి రాయే. ఎక్కడక్కడ పోయినాక చూసి చిక్కెంటకలకు బోళ్ళు అమ్ముకొని అందరు సౌరాలతోటి పెద్ద పెద్ద జడదల్లుకునే మొఖందానా ముత్తవన్నీ ఎంటకలు పెట్టుకొని బాగా స్టైల్ చెప్తుంది. ఇది ఇలా ఇది రాని దీని ఎంటకలన్నీ ఇలా నాకు 4-5 గిన్నెలు రావాలి. ఆ ఎంటకలు రాని దీని ఎంటకలన్నీ కొరికి దానికి ఎత్తా బోళ్ళకు. సభిని దరిద్రం మొఖందానా ఏందే? కళ్ళొట్టు మీద కాకిల కొరతలో సవర కాకముకున్నానా? ఏమొచ్చిందే రోగం నీకు? ఇప్పుడే అడిగినా కానీ ఎప్పుడో నిద్ర లేసినట్టు ఉంటా నీ మొఖం. నిద్ర మొఖందానా నా ముగ్గెందుకు జరిపినవే? నేను నీ ముగ్గెందుకు ఎడగొట్టినే? మరి నా ముగ్గు ఎవరు జరిపిర్రే? ఊరవతల వచ్చి జరిపిండా? నీ ముగ్గు నేను జరపడం ఏందే? అమ్మో, నీ ముగ్గు ఎవరో తీసేసిరని చెప్పేసి నువ్వు నా ముగ్గు నుంచి చెడగొట్టినవాయే? నేను దొంగలు పడవను మనిషివేనాయే? గా వేసుకున్న ముగ్గుని చెడగొడతారాయే నల్ల మొగ్గం దానా? నీ తాడదెంప ఓసే టిక్కులాడి వగలాడి జిత్తుల మరి నక్క. నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా?
ఇప్పుడే తెల్లారిపిన బొగ్గోలు ఉన్నది. అయినా తాడు తెంపుతావా? కింది తాడా మీ తాడే? నీ పేయి మీద ఎన్ని తాళ్ళు ఉంటే అన్ని తాళ్ళు తెంప. బంగారం అసలు నా ముగ్గుని చెడగొట్టిన కదా, నల్ల ముఖం దానా కాకి ముఖం దానా? మనిషివేనా నువ్వేమన్నా? నిన్ను దొంగలు ఓడవా. ఓ ఇక పెద్ద చెప్పచ్చింది తిక్కులాడి. తావెలు ఊర పెట్టుకొని ముంగిస మూతి పెట్టుకొని 3 సుక్కలు 3 వరుసలు కాదే, నా 12 సుక్కలు 12 వరుసలే. నీ లెక్క ముట్టమంత ముగ్గులే నేను. ఎన్ని మాటలు మాట్లాడుతున్నావే, ఎంతగానో తిడుతున్నావే? నల్ల ముఖం దానా సమర్ కాక ముఖం దాని నా మొగడైతే ఇంటికి రాని నీ ఈ భీమాన మోగ మగపిత్త జట్టా ముండా కొంచెం సిగ్గులేవే. మా బాడకలు అయితే రాని నీ శివ పట్టి గొర్రె గొర్రె గుంజుతా అంగబెట్టి. వదినలు, ఓ వదినలు, ఏమైంది? గిట్లా కొత్త సంవత్సరం పూట న్యూ ఇయర్ రాసుకోవాలి కానీ కొట్టాడుకుంటారా వదిలేలు? ఏవో పక్క పక్క ఫోటోల్లో మంచిగా ముచ్చట వేసుకుంటా ముగ్గులు వేసుకోవాలి కానీ కొత్త సంవత్సరం కోలే గిట్ల కొట్లాడతారు ఎవరా? ఎవరన్నా పక్క ఫోటోళ్ళు పానం పానం వాళ్ళే మంచిగా ముగ్గులు వేసుకుంటారు, మీరు పానం పోయేటట్టు కొట్లాడుకుంటారు. గిట్లుంటే మా గల్లు ఇద్దరిస్తారు మీరు. మొత్తం మన గల్లే కాదురా, ఊరి చెట్టే ఇస్తారు వీళ్ళు. మేము కొట్టాడుతుంటే మీకు సంబరం అవుతుంది. అదిరా నూనె ముంత మొక్కలు పెట్టుకొని వదిలే. నా డౌట్ ఈడే కావచ్చు ముగ్గు జరిపింది. ఎందుకైనా మంచిది అగో చూసిన వదిలేడు తావేలు ఊర లెక్క నడుచుకుంటా పోయి ముగ్గంతా ఖరాబ్ చేసిండు. చూసినా వాదినే, నువ్వు నిజం తెలుసుకోకుండా అనవసరంగా నన్ను గన్ని మాట్లాడితే పెడితే గింతగానే లొల్లాయే. తుత్తి కాదురా, తట్టు అంటేనే అట్ట. అగో అన్నలు వస్తారు. అమ్మాయి కూడా పట్టు. కొత్త సంవత్సరంలో మా కూరగాయలు ఇల్లు తీసుకొస్తారో ఏమో. ఆ పాత సంవత్సరమైనా పర్వంతా తీసారు. ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళతో ఎన్ని కొట్లాటలో ఏమో మరి. ఓ పెంటయ్య, కూరగాయలు నువ్వు మంది మీదకి ఎగబెట్టినవా? ముగ్గులు ఎగొట్టు మంది వెళ్ళావా నువ్వు? ఏమన్నా రాజన్న కోయలు లేగలుగా గుడిసొట్టు తిరిగినట్టు తిరుగుతూ ఇండల్లా కొంచెమైనా బుద్ధి చెప్పుకోవా నువ్వు? ఏమైనా గంటవే మరి పిండావు కనంగా అయిపోయానా? బుద్ధి చెప్పుకోవాలి. ఎవరైనా రెసంటిదో అందరిని వాళ్ళు ఉండేందుకు నీకు అసలు బుద్ధి ఉందా కొద్దిగానన్నా? నాకు మా ఉంది అవ్వ, మా పూరగాన్లకే లేదు. అయినా మీరు ఇట్లా 60 ఉరికెత్తుర్రు అంటే మా పూరగాన్లు ఏదో ఘనకార్యం చేసే ఉంటారు. చెప్పురు ఏం చేసిర్రు వాళ్ళు? గటువంటి తిట్టపోరాను ఎందుకన్నావు? నేనెందుకు అన్నానవ్వా? అదే కన్నది అద్దనంగా 2 తీట జోడీకలుగా అన్నది. నేనేం చెయ్యాలి? అవి కానీ మీరు ఎందుకు వచ్చారో చెప్పరాదు. ఏమైందా? ఒక్కసారి గడి దిక్కు చూడు, ఏమైందో తెలుస్తుంది.
అయింది. మరి నీదేం బాధనయ్యా? అరే అంకుల్ కంకులా? కంకులకి ఇప్పుడు ఎక్కడ అయ్యా? అంకుల్ నై అంకుల్ అంకుల్ అంకులా చెప్పు. ఇది కొడుకులు సైకోల్. ఏం మాట్లాడుతున్నావురా? నా కొడుకులు సైకోలా? నా కొడుకులకు ఇంత బుద్ధి జ్ఞానం తక్కువ కానీ సైకోలు కాదు. ఏమనుకుంటున్నావు? సైకిల్ కాదు అంకుల్, సైకిల్ సైకిల్ తోలుకున్నది. చెప్పు ఏం చేసిరు? నాది సైకిల్ పెట్టి పచ్చు పోసుకుంటున్నాయి. ఏంది సైకిల్ పాస్ పోసుకుంటుందా? కోల్ నాది పోసుకుంటున్నాయి, నాది పట్టుకొని పోయినాయి. ఏంది నీది పట్టుకొని పోయిందా? ఏం మాట్లాడుతున్నావు? అది గట్టెట్లెత్తే అయినా కానీ కాదు, నాది సైకిల్ పట్టుకొని పరారైనాయి. సైకిల్ పట్టుకొని పారిపోయారా? సరే వాళ్ళు ఎట్లా తిండి వాళ్ళకి ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చినాక మైలపూలు తీసి నీ సైకిల్ నీకు పంపిస్తాపు. అంకుల్ నాది సైకిల్ తీసుకున్నాయి. తీసుకున్నావా బిడ్డ? నీ సైకిల్ నువ్వు తీసుకున్నావా? ఆ పూరగాళ్ళు ఇంటికి వచ్చా ఇంకోసారి గిట్టుకోండి చిట్క పనులు చేయకమని చెప్తాను. వేరే అప్ప బిడ్డ మంచి చెప్పి అవ్వజరా మీరు వేరా. ఇంకోసారి మీ పోరగండ్లు మా వాడకన్నా మా లైన్ కన్నా మా ఇండల గిట్ట వచ్చినట్టు అయితే అంచులు అంచులు రాలగొడతా. నగర గిట్ట ఎత్తన్నావా? ఏమైనా గండాల కన్నావు, ఎందుకొరకు కన్నావు? బెల్లం పట్టిన రాయి ఎక్క చూసుడు కాదు. పోరగంటకు భయం చెప్పుకో, హాస్టల్ పెంచుకో. లేకపోతే సాత కాకపోతే మంది గండాల కంటావు. లేకపోతే గంప కింద పెట్టి అమ్ముకో నీ కొడుకులను. వెల్కమ్ టు సత్యన్న టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి సత్యన్న టీవీ. అట్లనే పిల్లలు ఇంకేం కొట్టాలి? గంట